నా వందనాలన్నా. అన్న, ఈ మీడియా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా ఆదోని డైనమిక్ ఎమ్మెల్యే పార్థసారథి గారి పైన మా తాజా మాజీ జమీందార్ ఎక్స్ ఎమ్మెల్యే గారు కొన్ని వ్యాఖ్యలు చేసినారు, కొన్ని కామెంట్లు చేసినారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడిగినాడు. ఏమని, 40 రోజుల్లో మా కూటమి ప్రభుత్వం అయ్యి 40 డేస్ అయ్యింది. ఆ 40 రోజుల నుంచి పార్థసారథి గారు కనిపించడం లేదు అని. మా సాయి ప్రసాద్ రెడ్డి ఏ మాట చెప్తే కూడా నిజమే చెప్తారు. కరెక్ట్, అది చాలా నిజం. అది ఎందుకంటే ఎలక్షన్ అయిన వెంటనే, కౌంటింగ్ అయిన వెంటనే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఓడిపోయినారు అంటూనే ఆయన తెలంగాణకు పారిపోయినాడు. మరి తెలంగాణలో కూర్చొని ఆదోనిలో పార్థసారథి ఎట్లా కనిపిస్తాడు? ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్ ఉంది, కర్నూలు డిస్టిక్లో ఆదోని నియోజకవర్గం ఉంది. ఆ ఆదోని నియోజకవర్గంలో మీరు ఉంటే పార్థసారథి గారు ఏం చేస్తున్నారో సాయి ప్రసాద్ రెడ్డి గారికి కనిపిస్తుంది. ఆయన తెలంగాణ వెళ్ళిపోయినాడు కాబట్టి టూరిస్టర్. ఆయన ఎలక్షన్ అయిపోతూనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టినాడు కాబట్టి ఆయన అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ వెళ్ళిపోయినాడు కాబట్టి మా పార్థ గారు ఆయన కనిపించడం లేదు. కానీ యావత్తు ఆదోని ప్రజలకి పార్థసారథి గారు కనిపిస్తున్నారు, కానీ కేవలం సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఒకటే కనిపించడం లేదు. రెండో ప్రశ్న ఏమంటే, సార్ ఏం చెప్తున్నారంటే, మా జమీందార్ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే, మట్కా సారా బెట్టింగ్ ఇవి ఆగేవే కాదంటున్నారు. అంటే మీరు భావితరాలకి ఏం చెప్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారు? మట్కా సారా బెట్టింగ్ గత 20 ఏండ్ల నుంచి పోషించిన వ్యక్తి ఎవరంటే మన అన్న సాయి ప్రసాద్ రెడ్డి గారు. ఇతర ఏ రాష్ట్రాల్లో ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రులు కూడా ఆ మట్కా సారా బెట్టింగ్లని పోషించలేదు. మట్కా సారా బెట్టింగ్లను కుటీర పరిశ్రమలుగా మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మార్చేసినారు ఆదోనిలో. రాష్ట్ర ప్రభుత్వము ఉపాధి కల్పించాలని, యువత చెడు మార్గాల్లో నడవకూడదని ఎంఎస్ఎంఈ స్కీమ్స్ పెట్టినారు. అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రీనియర్, అలాంటి స్కీమ్స్కి మీరు ఎంఎస్బిగా కన్వర్ట్ చేసినారు. ఎంఎస్బి అంటే మట్కా సారా బెట్టింగ్లకు మార్చేసినారు. మీరు అబద్ధం ఆడితే కూడా ఆ అబద్ధాలు అతికినట్లు ఉండాలి. మీరు ఈ మట్కా సారా బెట్టింగ్ ఆగేవి లేదంటే భావితరాలకి ఏం జవాబు ఇస్తున్నారు? మీరు ఏం సందేశం ఇస్తున్నారు? మీరు అంటే ఈ మట్కా సారా బెట్టింగ్లను మీరు పేటెంట్ హక్కులు ఏమైనా తీసుకున్నారా? పేటెంట్ హక్కులు అంటే ఏమి? ఒక కార్ రూపొందించేటప్పుడు అలాంటి మోడల్ ఎవరు తీయకూడదని పేటెంట్ హక్కులు తీసుకుంటారు. మరి మీరేమన్నా ఎంఎస్బికి మీరేమన్నా పేటెంట్ హక్కులు తీసుకొని మా ఆదోనిలో ఈ మట్కా సారా ఇవి ఆగితే నా ఆదాయం తగ్గిపోతుంది, నా రౌడీ మామూలు రావాలని మీకు బాధ ఏమైనా కలుగుతా ఉందే? ఆదోని జనాల కష్టాల్ని చూసి మన ఆదోని డైనమిక్ ఎమ్మెల్యే పార్థసారథి గారు మంత్రులకి, అధికారులకి వినతి పత్రం ఇస్తున్నారు. అయ్యా, మా ఆదోని నియోజకవర్గము కర్ణాటక రాష్ట్రంకి అతి సమీపంగా ఉంది. మా ఆదోని నియోజకవర్గము దరిద్రమైన స్థితిలో ఉంది. అక్కడ నీరు లేదు, అక్కడ మాకు ఉపాధి లేదు అని ప్రతి మంత్రులకి పోయి మాకు ఈ అమౌంట్ కేటాయించండి, మా ఆదోని ప్రజల ఆకలి కేకలు తీరాలంటే నాకు డబ్బు ఇవ్వండి అని ఆయన ఆదోని ప్రజల బిడ్డల కోసము ఆయన భిక్షమెత్తుతున్నాడా? నువ్వు ఏ రోజైనా ఇలాంటి పని చేసినావా? నువ్వు ఏ రోజైనా సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఏ రోజైనా అసెంబ్లీలో మా వాయిస్ వినిపించినారా? మంత్రులకు కానీ అధికారులకు కానీ మాకు డబ్బు ఇవ్వండి అని మీరు ఏ రోజైనా అడిగినారా? మరి అలాంటి మంచి పని చేసిన వ్యక్తికి నువ్వు ఎద్దేవా చేస్తావా? మీరు ఎద్దేవా చేసినందుకు మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాము. మరి మా పార్థసారథి గారు గెలిస్తే తొడగొట్టినారు సాయి ప్రసాద్ రెడ్డి గారు. పార్థసారథి గెలిస్తే నేను సన్యాసం తీసుకుంటానని. సాయి ప్రసాద్ రెడ్డి గారు
మీరు జమీందార్కి కుటుంబంని ఉంచిన వ్యక్తి, మీరు మాట ఇస్తే మాట తప్పరని ఆదోన్లో మంచి టాక్ ఉంది. మరి ఆ మాట పొగడిపోతా ఉంది. మీరు జల్దీ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారు చెప్పండి, నేను రెడీ ఉన్నాను. మీకు కలసము, మీ కాలుష్యం బట్టలు మొత్తం తీసుకొని రెడీ ఉన్నాను. ఎప్పుడు రండి, మీరు ఎప్పుడు సన్యాసం తీసుకునేది మాట తప్పద్దండి. మరి మీరు జమీందార్ వంశంకి మాట పోతుంది అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.